ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు కానీ ఆ దుర్మార్గులు చేసిన పనికి మూగజీవాలు మృతి చెందాయి. గుర్తు తెలియని వ్యక్తులు పశువుల శాలకు నిప్పంటించడంతో 2 ఆవులు ఒక పెయ్యి మంటల్లో చిక్కుకొని పూర్తిగా కాలిపోయాయి. విజయనగరం జిల్లా గంటాడ మండలం వసంత గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గంటాడ మండలంలోని వసంత గ్రామంలో చలుమూరు రామనాయుడు, వసంత బంగారాయలకు చెందిన పశువుల శాల గడ్డి కుప్పలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి కాల్చివేసిన దారుణ ఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. బాధిత రైతులు ఎప్పటి మాదిరిగానే శనివారం ఉదయం గ్రామ శివార్లో ఉన్న తమ కల్లాలకు వెళ్లగా కాలుతున్న వరిగడ్డి కుప్పలను చూసి పరుగున చేరుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పశువుల శాల పూర్తిగా కాలిపోగా అందులో ఉన్న 2 ఆవులు ఒక పెయ్యి మంటల్లో కాలి సజీవంగా దగ్నమయ్యాయి. మరో ఆవు మంటల్లో చాలా వరకు కాలిపోవటంతో ప్రాణాపాయ స్థితిలో ఉంది. సుమారు 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ప్రమాద సమాచారం అందుకున్న వీఆర్ఓ రాధాకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇదే ప్రదేశంలో గతంలోనూ గుర్తు తెలియని వ్యక్తులు పశువుల శాల గడ్డి కుప్పలను నిప్పంటించి కాల్చివేశారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆదాయాన్ని ఇచ్చే పాడి సంపదను కోల్పోయామని రైతులు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ దుర్ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.